కొంచెం దగ్గర సార్ కొంచెం అదే సార్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ థ్యాంక్స్ గోపిచంద్ గారు ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. అది వెరీ షార్ట్ నోటీస్ యాక్చువల్లీ. సో లక్ ఏంటంటే సార్ ఈజ్ నాట్ ట్రావెలింగ్, సో దట్ ఈస్ వెరీ అంటే ఈరోజు ఆస్పిషియస్ డే అని చెప్పారు, అందుకోసం యాక్సెప్ట్ చేశారు. అలాగే అజయ్ మిశ్రా సార్ కూడా. సో ఏది అడిగినా ఇంతవరకు సార్ కాదనలేదు నాకు. దట్ ఇస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే ద అసోసియేషన్ వాట్ యూ హ్యావ్ ఫర్ మెనీ ఇయర్స్. సో యాజ్ ఏ ఆఫీసర్ ఐ నో హిమ్ వెరీ వెల్. సో రియల్ ఎస్టేట్లో ఉండి మెనీ టైమ్స్ వీ యూస్ టు గో టు హిమ్. సో మా క్రెడైకి వారికి కూడా కొంచెం అనుబంధం ఉన్నది. అంటే మీన్ యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ వెరీ పాజిటివ్ ఆఫీసర్. సో గోపిచంద్ గారికి నా రిలేషన్ అంటే ఐ థింక్ మెనీ ఆఫ్ యూ నో, గోపిచంద్ గారి న్యూ ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేశాము. దట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ లక్కీ టు కన్స్ట్రక్ట్ దట్ ఫెసిలిటీ. ఎందుకంటే ఆ ఫెసిలిటీలోంచి ఎంతో మంది అంటే ఒలింపిక్ మెడలిస్ట్ వచ్చారు, రాబోతున్నారు ఇంకా. సో ఇంకా ఆ ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇట్స్ మై అంటే లక్ అనుకుంటాను. ఎందుకంటే సో ఆల్వేస్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్ అంటే అసోసియేషన్లా ఉంటుంది. సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పగలుగుతాను. రాదర్ మా క్లయింట్ కాంట్రాక్టర్ రిలేషన్ ఏ ఒక్కరోజు చూడలేదు. మేము వి నెవర్ హ్యాడ్, నేను కాంట్రాక్టర్ ఏ రోజు చూడలేదు, వారు నేను క్లయింట్గా చూడలేదు. ఆల్వేస్ వి యాజ్ ఎ ఫ్రెండ్స్. అంటే ఈ పాజిటివ్ వ్యక్తులతోనే ఈరోజు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ ఇనాగ్రేట్ కావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆల్సో ఫ్లోస్. సో దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు గో బిగ్. ఎట్లయినా చాలా అవుతుంది. మెయిన్ ఉద్దేశం ఈ రిఫ్లెక్షన్ అకాడమీని లో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే నాకు ఒక ప్యాషన్ ఉంది. సో ఎప్పుడో 2019 2030 వరకు ఒక 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేయాలని మా ఆర్క్ ఫౌండేషన్ నుంచి, నా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాను. సో అది ఈ ద్వారా ఐ థింక్ ఈ ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ ద్వారా అది నిజం కాబోతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్. సో ఇనిషియల్గా ఒక ప్లేస్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు అక్కడ ఒక 3 స్టోరీ బిల్డింగ్ ఒకటి తీసుకున్నాము. అక్కడ క్లాస్ రూమ్స్ అనుకోండి, ప్లస్ లైబ్రరీ, ప్లస్ ఈవెన్ స్టడీ రూము ఆ 3 ఫ్లోర్ బిల్డింగ్, ప్లస్ ఇదేమో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, ప్లస్ కౌన్సిలింగ్ రూము, ప్లస్ అంతా అంటే ఆల్ కంప్లీట్ స్టాఫ్, మెయిన్ ఇంపార్టెంట్ స్టాఫ్ ఇక్కడ ఉంటారు. ఇంకొక క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఇంకొక బిల్డింగ్ ఉంది. ఈ 3 ప్లేసెస్ కలిపి సో అవర్ గోల్ ఈజ్ టు స్కేల్ అప్, బిగ్ వేలప్ పోవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్ కాదు. ఇది ఆర్క్ గ్రూప్ జాయిన్ అయింది ఏంటంటే ఎవరైతే స్తోమత ఉన్నోళ్ళో వాళ్ళ దగ్గర కొంచెం ఛార్జ్ చేయడము, అలాగే స్తోమత లేని వాళ్ళు మెరిటోరియస్ ఉన్నారు వాళ్ళకి డెఫినెట్గా కన్సెషన్ ఇవ్వడము, అవసరమైతే వాళ్ళకి ఫ్రీగా అంటే ఆర్క్ ఫౌండేషన్ ద్వారా కూడా సహాయం చేసేసి వీ వాంట్ టు మేక్ ఫ్యూచర్ ఆఫీసర్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. లేకుంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. నాట్ దట్ ఓన్లీ లిమిటెడ్ అవర్ స్టేట్, వేరే స్టేట్ నుంచి వచ్చినాం. మంచి ర్యాంక్స్ తీసుకొచ్చాడు డాక్టర్ వివేకానంద. 3 సంవత్సరాల నుంచి యాజ్ ఏ గుడ్ అంటే ఈ మేడ్ స్టార్టింగ్లో స్మాల్ బిగినింగ్ అయినా కానీ నౌ ఇట్ హస్ గ్రోయింగ్ బిగ్. అతను డాక్టర్ వివేకానంద ప్లస్ ఆర్క్ గ్రూప్ జాయిన్ కావడం వల్ల డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు గ్రేటర్ హైట్స్ అని ఆశిస్తున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కావాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ కూడా కావాలని ఆశిస్తున్నాను. వెరీ హ్యాపీ టు బీ హియర్. నాకు రామరెడ్డి గారు చెప్పినట్టు we've had a great relationship to build our institution. And నాకు ఆ సమయంలో ఎప్పుడు నాకు రామరెడ్డి గారు నాకు ఒక 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ని తయారు చేయాలి, దాంట్లో పేద పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలి అలా అని చెప్పి ఒక ఐడియాతో ఉంటారు ఎప్పుడు. సో ఆన్ హిస్ మిషన్ ఇది ఒక బిగ్ స్టెప్గా నేను భావిస్తున్నాను. విత్ ది కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ he has with Dr. Viveka, I think it's a wonderful thing. It's great to see this journey of ARC Reflections come to a stage where they're able to help more and more people get to the civil services. Education in our country is something which is very important. Teachers in our country are very important. As I would think it's the only way or the easiest way to change a nation is when you have one generation of teachers who are reformed and who have an evolved thinking. And
So in that sense, I think teachers are very important. And in our country, to run bureaucracy is very important. And to be teachers for bureaucrats, I think there couldn't be anything more nobler than that. So congratulations and wish you all the very best. Ajay Mishra Garu sir, I've known for many years. He's always been helpful. And it's great that under your leadership or under your vision, this institute is taking shape. I'm sure it will achieve great heights. Overall, I would say as a nation, for us to go forward, education is very critical. And the challenges we have with bureaucracy also need to be addressed. And I hope that as much as Mussoorie will address them, I think it will be important that institutes like these, which are the seeds or the foundations of it, also do ensure that we have ethical, forward-thinking, economic people who are actually running this country, this journey and endeavor. I wish Arc Reflections all the very best. And to all the people who are actually contributing to this global cause, I wish them all the very best. And I know that this is not a for-profit venture. I know that from the way Ram Reddy Garu's thinking has been, at least I've known him for the last 5 years, 6 years, and he's always been somebody who's pushed for people to get more opportunities. He's supported sports persons, cricketers, badminton players, aspirants, and I think in this journey, I'm sure we'll have many more kids who will realize their potential through this noble initiative. Wishing the entire team all the best. Thank you, sir.